అందరికీ వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కార్బన్ పొటెన్షియోమీటర్కి వైర్ వన్ పొటెన్షియోమీటర్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. ఇంతకుముందు మనం వీడియోలో పొటెన్షియోమీటర్కి రియోస్టాట్కి డిఫరెన్సెస్ చూసాం కదా. మరి ఈ వీడియోలో కార్బన్కి వైర్ వన్ పొటెన్షియోమీటర్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ పొటెన్షియోమీటర్ అనేది లో కరెంట్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాము మనం జనరల్గా. అదే వైర్ వుండ్ అనేదేమో హై కరెంట్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. ఇక్కడ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది హైగా ఉంటుంది. హై అంటే ఎంత ఉంటుంది అంటే 1200 ppm. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్. దీంట్లో హైగా ఉందంటే దీంట్లో లోగానే కదా. సో దీంట్లో 400 ppm నుంచి 20 ppm వరకు ఉండొచ్చు. దీని యొక్క రిజల్యూషన్ అనేది హైగా ఉంటుంది, దీని యొక్క రిజల్యూషన్ అనేది పూర్గా ఉంటుంది. దీని యొక్క మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా కార్బన్ పొటెన్షియోమీటర్స్ని. అది ఎలా యూజ్ చేస్తారు అంటే యూ షేప్డ్ ట్రాక్ ద్వారా యూజ్ చేస్తారు. అదే మ్యానుఫ్యాక్చర్డ్ బై నిక్రోమ్. ఇది ఎలా యూజ్ చేస్తారు అంటే రెసిస్టెన్స్ వైర్ ఉంటుంది కదా, రెసిస్టెన్స్ వైర్ అనేది నిక్రోమ్ ద్వారా యూజ్ చేస్తారు. ఇదేమో యూ షేప్డ్ ట్రాక్ ద్వారా చేస్తారు. ఇదేమి లో రెసిస్టెన్స్ వాల్యూస్ అనేది దీంట్లో ఈజీగా వస్తాయి కార్బన్ పొటెన్షియోమీటర్, ఎందుకంటే ఇది యూజ్ చేస్తుంది లో కరెంట్ సర్క్యూట్స్ ద్వారా కదా. సో మనకి లో రెసిస్టెన్స్ వాల్యూస్ అనేది ఈజీగా అక్కర్ అవుతాయి. దీంట్లో హై కరెంట్ సర్క్యూట్స్ కాబట్టి హై రెసిస్టెన్స్ వాల్యూస్ అనేది ఈజీగా అప్టైన్ అవుతాయి. మనము దీంట్లో టేపర్ అనేది ఈజీగా అప్టైన్ చేయొచ్చు, కానీ అదే టేపర్ దీంట్లో అప్టైన్ చేయాలంటే కష్టం ఉంటుంది. ఓకేనా, ఇది అండి డిఫరెన్సెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 3 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, ఇది అండి ఇవాళ వీడియో. మీకు వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.